స్పీకర్ యొక్క నిర్ణయాన్ని మేము కూడా తప్పట్లేదు, కానీ చేసుకోవచ్చు కదా. మీరు ఖచ్చితంగా మీరు వాయిదా పట్టేసి మళ్ళీ ప్రతిపక్ష నాయకుని ఇంటికి పోయి వచ్చినాం కదా, వాయిదా వేసి బిల్లుని మీరు సరి చేయొచ్చు. అదే గంట వాయిదా వేసి చేస్తామన్నాం కదా 50% కదా. ఎవరు ఆపారు మిమ్మల్ని? అప్పుడు కాంగ్రెస్ దానికి ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ అది పెడతాము 50% సంరక్షణ అందరికి ఇస్తామని చెప్పిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి ఇప్పుడున్న సీట్లకి 50% పెంచి మీరు ఆ బిల్లుని తీసుకురమ్మంటున్నారు కదా. 1 hour వాయిదా వేస్తే ఆ సెంటెన్స్ యాడ్ చేసుకొస్తామని చెప్పిన మరుక్షణం ఏం ఆలోచించుకున్నారో 5 నిమిషాల్లోపే మళ్ళీ లొల్లి స్టార్ట్ చేసి ఏమన్నారు వాళ్ళు, ఓబీసీలకు కూడా దాంట్లో రిజర్వేషన్ తెస్తామని చెప్పమన్నారు. అప్పుడు అమిత్ షా గారు చెప్పిన మాట, కులగణన స్టార్ట్ అయింది, జనగణన స్టార్ట్ అయింది. జనగణన కులగణన నివేదికలన్నీ వచ్చిన తర్వాత ముందు ఆ సంఖ్య పార్లమెంట్ ముందు ప్రభుత్వం ముందు ఉంటే ఎవరికి ఎంత ఇవ్వాలనేది అప్పుడు మాట్లాడదామని చెప్పినాం. నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 27 మందిని ఓబీసీలను ఇచ్చిన మంత్రులుగా, వాళ్ళ శాతం 40% ఉంటుందని చాలా స్పష్టంగా అమిత్ షా గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పినారు. మేమేదో బుల్లో చేస్తామని చేయలేదు. వి ట్రై టు కన్విన్స్ ద అపోజిషన్ పార్టీస్. దురదృష్టం ఏంటంటే ఈ దేశ మహిళా లోకం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మా కమిట్మెంట్లో, మా నిజాయితీలో, మా పని విధానంలో అన్నింటినీ తగ్గించుకొని అన్నింటినీ కూడా మహిళా లోకం కోసం మేము అడ్జస్ట్ చేస్తే కూడా చివరిగా ప్రతిపక్షాలు మొండిగా పోయినాయి, మూర్ఖంగా పోయినాయి. ఏదో 2 రాష్ట్రాల ఎన్నికలకు అన్న మీరు చెప్పండి, 6 నెలల తర్వాత ఇంక ఈ దేశంలో ఎన్నికలు లేవా అన్న? ప్రతి 6 నెలలకి ఈ దేశంలో ఏదో 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉంటాయి ప్రసాద్ అన్న. కాబట్టి ఎన్నికలని బహానాగా చూపెడుతున్నారు. ఇలా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఉంటాయి, రేపు ఇంకో 2 రాష్ట్రాల్లో వస్తుంటుండొచ్చు. ఖచ్చితంగా ఎన్నికలు జరగకుండా ఏ సంవత్సరం అని ఉంటే చెప్పండి ఈ దేశం లోపల. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ఎందుకు యూపీఏ 1-2లో కూడా చూడండి, ఎవ్రీ ఇయర్ కంట్రీ ఈజ్ ఫేసింగ్ 2 or 3 స్టేట్ ఎలక్షన్స్ అన్న. అది జరిగిపోతుంది అట్లా. అందుకనే దానికోసమే జమిలీ వైపు కూడా అడుగులేయాలని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆలోచిస్తుంది.